భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అపర కుబేరులు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్ తో యుద్ధం కారణంగా భారత్ కు పూర్తి మద్దతుంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్న తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఇక ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇలాంటి సమయంలోనే మన ఐక్యత నిజమైన బలం బయటకు వస్తుంది. అదానీ ఇలాంటి సమయంలోనే మన ఐక్యత నిజమైన బలం బయటకు వస్తుంది. మాతృభూమి ఆత్మను మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి మేము అచంచలమైన సంఘీభావంతో నిలుస్తాము. దానికి కట్టుబడున్నాం. ఇండియా ఫస్ట్, జై హింద్ అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉందని అంబానీ దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు మేము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారత సాయుధ దళాలు సరిహద్దు అవతల నుంచి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు ఖచ్చితత్వం ప్రతిస్పందించే ఉగ్రవాద నేపథ్యంలో భారతదేశం ఎప్పుడు మౌనంగా ఉండదని, మన గడ్డపై మన పౌరులపై ఒక్క దాడిని కూడా మనం సహించబోమని గత మోదీ నాయకత్వం నిరూపించింది. ఇక గత కొన్ని రోజులుగా మన శాంతికి ఎదురయ్యే ప్రతి ముప్పును దృఢమైన నిర్ణయాత్మక చర్యతో ఎదుర్కొంటామని చూపించాయి. రిలయన్స్ కుటుంబం మన దేశం యొక్క ఐక్యత సమగ్రతను కాపాడుకోవడంలో ఏ చర్యకైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మన తోటి భారతీయులు నమ్మినట్లుగా భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ దాని గర్వం భద్రత లేదని సార్వభౌమత్వాన్ని పనంగా పెట్టదు. కలిసి మనం నిలబడతాం, మనం పోరాడదాం, మనం గెలుస్తాం. జై హింద్ కి సేన అని ముఖేష్ అంబానీ ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.